వాక్యంలో మనము చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తే, వాక్యాన్ని చూస్తే, లేఖన భాగాల్లో ఇక్కడ ఏమనుందంటే హృదయం గురించి మాట్లాడుతూ ఉంది. వాక్యము ఎందుకో హృదయం గురించి మాట్లాడుతుంది అని అంటే, దేవుడు కూడా మనుషులను మరి హృదయాన్నే చూస్తాడు. మనం అనుకుంటాం ఏంటంటే బయటికి ఎంత బాగా కనబడాలని మన ప్రయాసపడుతుంటాం. అంటే మంచి బట్టలు వేసుకోవడం అయితేనేమి, లేకపోతే మంచిగా తయారు కావడం అయితేనేమి, లేకపోతే బయటికి ఇంపుగా కనబడడానికి మనము ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ వాక్యము ఏం చెప్తుంది అయ్యా అంటే, మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులంట. హృదయము ఎప్పుడు శుద్ధి చేయబడుతుంది? హృదయం గురించి దేవుడు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు? హృదయము ఎందుకు మరి శుద్ధి చేయబడాలి? హృదయంలో ఏముంది అని అంటే, మరి ఇక్కడ చూస్తే మరి ఆ వాక్యంలో కనుక మనము క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? దేవుని చూస్తారంట. మరి హృదయం శుద్ధి లేని వారు దేవుని చూస్తారా? ఎందుకు చూడరు? చెప్పండి. ఎప్పుడన్నా ఆలోచన. వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే, హృదయంలో మలినము లేకుండా ప్రార్థన చేయాలి, హృదయంలో పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి. మరి అంతేకాదు, ఇక్కడ చూస్తే ఎప్పుడైతే హృదయము శుద్ధిగా ఉంటుందో అప్పుడంట దేవుణ్ణి చూస్తారంట. దేవుణ్ణి ఎందుకు చూడాలి అంటే, నీ జీవితంలో నువ్వు స్థిరపరచడానికి దేవుణ్ణి చూడాలి. నువ్వు దేవుని ఎందుకు చూడాలి అని అంటే, మరి దేవునిలో ఎదగడానికి. నువ్వు దేవుని ఎందుకు చూడాలి అని అంటే, మరి దేవుని యొక్క స్థానానికి నువ్వు వెళ్ళడానికి. మరి ఎప్పుడు వెళ్తాం దేవుని యొక్క స్థానానికి అంటే, మన హృదయము అనేది శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. కనుక మన హృదయంలో కల్మషం ఉండొద్దు, మన హృదయంలో ద్వేషం ఉండకూడదు, మన హృదయంలో పాపం ఉండకూడదు. మన హృదయంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, దేవునికి ఇష్టం లేని ఏది కూడా మన హృదయంలో ఉండకుండా మనము చూసుకోవాలని లేఖన భాగాలు చెప్తా ఉంటాయి. కనుక మరి ప్రపంచంలో మనుషులు మనల్ని ఏం చూస్తారంటే, మన రూపాన్ని చూస్తారు, మన స్థాయిని చూస్తారు, మనకు ఎడ్యుకేషన్, మనకు చదువు ఎంత ఉందో దాన్ని చూస్తూ ఉంటారు. మరి అంతేకాకుండా మరి ఇంకేం చూస్తారంటే సంపదను చూస్తారు, అంతేకాకుండా ప్రతిష్టతను చూస్తారు. కానీ దేవుడు దేన్ని లక్ష్య పెడుతున్నాడు? మనకున్నటువంటి డబ్బున, మనకున్నటువంటి హోదాన, మనకున్నటువంటి సంపదన, మనకున్నటువంటి అందాన్న, మనకున్నటువంటి రూపాన్న, మనకున్నటువంటి మరి మన బ్యాక్గ్రౌండ్ దేన్ని లక్ష్య పెడతాడు దేవుడు అంటే, హృదయాన్ని లక్ష్య పెడతాడు దేవుడు. ఎందుకు హృదయాన్ని లక్ష్య పెట్టాలంటే, మన శరీరము, మన బట్టలు, లేకపోతే మన రూపము ఏది కూడా ప్రభు సన్నిధికి చేర్చబడదు. అక్కడికి ఏది చేర్చబడుతుందంటే దేవుని యొక్క ఆత్మ, అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడుతుంది. కనుక దేవుడు చూసేది హృదయం మాత్రమే. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాటను ఏమనుందంటే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంది? ఇశ్రాయేలు ప్రజలను ఒక నాయకుడు కావాలి. మరి సమూయేలు గారితో దేవుడు చెప్తుండే ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేయడానికి, నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, ఒక రాజు కావాలి. మరి రాజు అంటే మరి మన 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 దేశంలో కానీ చూస్తే ఆయనకు రాజకీయ పలుకుబడి ఉండాలి, 1,00,000 మంది ఆయనను గుర్తుపట్టాలి. రాజకీయంలో ఒక మంచి స్థానానికి రావాలంటే ఆయన చేసినటువంటి గొప్ప ఘనకార్యాలన్నీ చెప్పుకునేటట్టు ఉండాలి మన దేశంలో. కానీ ఒక ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకున్నటువంటి తరుణంలో మరి ప్రవక్త అయినటువంటి సమూయేలుతో మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సమూయేలు ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దంట. ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు సమూయేలు ప్రవక్త దేవుడు సూచించినటువంటి సూచన ఏంటి అంటే, ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, అతని రూపము. ఏందా రూపము అంటే, ఆ రూపానికి దేవుడు ఏర్పాటు చేసుకునే వారికి ఎట్లుండాలి రూపం అంటే, నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, తెల్లెంటికెలా ఉండొచ్చు,
ఇంకా ఏదన్నా కుంటివాడై ఉండొచ్చు, గుడ్డివాడైనా అయి ఉండొచ్చు. ఎందుకు? దేవుని ప్రణాళిక. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దేవుని ప్రణాళిక ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి ఏ రీతిగా దేవుడు ఆయనను పైకి తీసుకొస్తాడో ఇక్కడ సమూయేలు గారితో దేవుడు చెప్తుంటున్నటువంటి మాటను చూద్దాం. ఇక్కడ అతని రూపములు అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. అంటే మనుషులు ఏం చూస్తారు? మనుషులను పెళ్లి సంబంధం వస్తుంది. ఒక ఆడపిల్లకి పెళ్లి సంబంధం చూడాలంటే ఏం చేస్తారు? ఒక మగ పిల్లగానికి పెళ్లి సంబంధం చూడాలంటే ఏం చూస్తారు? ఫస్ట్ ఎంత వస్తుంది బాబు, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఏం చదువుకుంటున్నావు అడుగుతారా? ఎందుకు అడగాలి? బిడ్డ భవిష్యత్తును ఆలోచిస్తారు, అంతేనా? ఏం చదువుకున్నావు, ఎంత సంపాదిస్తావు అని ఆలోచన చేస్తారు. కానీ దేవుడు చెప్తుండే మనుషులంట మరి లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. యెహోవా ఎందుకు లక్ష్య పెట్టాడు అంటే ఒక వ్యక్తి మీద దేవుని ప్రణాళిక ఉంటే ఇవన్నిటితో సంబంధము లేదు. దేవుని ప్రణాళికలో ఒక వ్యక్తి రావాలి. ఎందుకు రావాలి అంటే దేవుని కటాక్షము ప్రణాళిక ఒక వ్యక్తి మీద ఉంటే నో మ్యాటర్ చదువు ఉన్నా లేకున్నా, అందమున్నా లేకున్నా, డబ్బున్నా లేకున్నా, హోదా ఉన్నా లేకున్నా దేవుడు పైకి తీసుకొని వస్తాడు. సమూయేలు గారితో దేవుడు చెప్పేది కూడా అదే. మనుషులు ఏదైతే లక్ష్య పెడతారో దానిని లక్ష్య పెట్టకు. ఎందుకు అంటే దేవుని ప్రణాళిక మనుషుల ప్రణాళికకు భిన్నంగా పనిచేస్తుంది. దేవుని ప్రణాళిక మనుషుల ప్రణాళికకు భిన్నంగా పనిచేస్తుంది. అయితే మనకు కావాల్సింది ఏందయ్యా అంటే దేవుని ప్రణాళికలోకి మనిషి రావాలి. దేవుని ప్రణాళికలోకి మనిషి ఎప్పుడు వస్తాడో అప్పుడు నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ సమూయేలు గారితో మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. మరి మనుషులము మరి పెళ్లి సంబంధాలు చూడాలన్నా, లేకపోతే ఉద్యోగాలు వెతుక్కోవాలన్నా, లేకపోతే ఇంకొకటి చేయాలన్నా వాటికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కానీ అర్హతలు కానీ వెతుకుతారు. కానీ నీ జీవితంలో పక్కవారితో చెప్పండి, నీకు కావాల్సింది దేవుని కటాక్షము. చెప్పండి పక్కవారితో, నీకు కావాల్సింది దేవుని కటాక్షము. నీకు కావాల్సింది ఏంటంట? దేవుని కటాక్షము. మనుషులను లెక్క పెట్టు వాటిని యెహోవా మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఏందంట? యెహోవా లక్ష్య పెట్టాడు. ఎందుకు లక్ష్య పెట్టాడు అంటే నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు రూపంను లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. యెహోవా ఏం చేస్తాడంట? నీ హృదయాన్ని చూస్తాడంట. దేవుడు ఏం చేస్తాడంట? మనిషి హృదయాన్ని చూస్తాడంట. సంబంధాలు చూసేటప్పుడు ఏం చేస్తారు? అన్ని క్వాలిఫికేషన్ చూస్తారు. ఉద్యోగం వెతికేటప్పుడు ఏం చేస్తారు? అన్ని అర్హతలు చూస్తారు. నీకు బిఏడ్ ఉంటేనే టీచర్ పొజిషన్ కు పోస్ట్ కు అర్హులం. నర్సు చేయాలంటే బిఎస్సి నర్సింగ్ ఉంటేనే దానికి అర్హులం. మళ్ళీ అదే గవర్నమెంట్ జాబ్ పోవాలంటే ఇంకా మళ్ళీ వేరే వేరే ఎగ్జామ్స్ రాయాలి. కానీ దేవుడు ఏం చెప్తుందంటే ఒక రాజుగా నియమించడానికి దేవుడు ఏం చెప్తుందంటే దేవుడు చూడాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుడు ఏ క్వాలిఫికేషన్ చూస్తుందంటే ఒక హృదయాన్నే చూస్తుంది. ఎందుకు హృదయానికి అంత ఇంపార్టెన్స్? నీ హృదయము దేని చేత నింపబడింది? నీ హృదయంలో కల్మషం ఉందా? నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? మన జీవితంలో చాలా విషయాలు దాచుకోవచ్చు, మన భావాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు. కానీ దేవుడు చూసేది ఏంటంటే మరి పై రూపంలో లక్ష్య పెట్టేది కానీ దేవుడు కేటాయించేది, దృష్టి ఉంచేది హృదయం మాత్రమే. అయితే నేను నిన్ను అడుగుతున్నటువంటి మనల్ని మనం అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే నీ హృదయము నిండా దేవుని వాక్యం ఉందా? నీ హృదయము నిండా దేవుని ఆలోచన ఉందా? నీ హృదయము నిండా దేవుని పద్ధతుల ప్రకారం నీ హృదయం నిన్ను నడిపిస్తుందా? లేకపోతే ఇహలోక మాలిన్యాన్ని మరి రుద్దుకొని మనము ఈ లోక ఆశల వైపు మనం వెళ్తున్నామా? ఒకవేళ వెళ్తే దేవుని యొక్క దృష్టి
మన మీద ఉండదు. ఈ లోకంలో చాలా మందిని చూస్తాం, అనేక ఆచారాలు పాటిస్తారు, అనేక పండుగలను ఆశ్రయిస్తారు, అనేక మరి ఇతర విశ్వాసులు ఏది చేస్తారో దాని ప్రకారం మనం కూడా వెళ్తాం. మనం అనుకుంటాం ఏం కాదులే అందరు చేసినట్టు. నేను ద్వంద్వ వైఖరి కలిగినటువంటి విశ్వాసులు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు లక్ష్య పెట్టేది ఏంటి అంటే, దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడంట. నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే లోక పద్ధతులతోటి మన జీవన విధానము కొనసాగించబడదు. కనుక వాక్యము చెప్తుంది ఏంటంటే, నీ హృదయము దేవునితో సంబంధము కలిగి సహవాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలోకి వస్తుంది. ఒకవేళ దేవుని కటాక్షము లేకుండా, ఒకవేళ దేవుని ఉద్దేశం లేకుండా, ఒకవేళ దేవుని సంకల్పం లేకుండా నీకు ఎంత పెద్ద పిహెచ్డి చేసినా, ఎన్ని డాక్టరేట్లు ఉన్నా, ఎంత పెద్ద ఉన్నత విద్యను అభ్యసించినా అవి ఏవి కూడా ఫలించవు. ఎందుకంటే ఒక మనిషి పైకి రావాలంటే దేవుని ప్రణాళిక ఉండాలి. అందుకనే ఇక్కడ దేవుడు ఏం చేస్తుందంట, సమూయేలుకి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, హృదయాన్ని మాత్రమే చూడాలి. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి కొన్ని లక్షల మంది ఉంటారు. కొన్ని లక్షల మందిని జ్ఞానంతో నడిపించాలంటే నీకు కావాల్సింది ఏంటంటే దైవికమైనటువంటి జ్ఞానము. ఆ దైవికమైనటువంటి జ్ఞానము మరి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే, ఒక సరి అయిన వ్యక్తి మరి బయటికి కనబడతాడు. కనుక మరి దేవుని ముందు మనం ఏది కూడా దాచలేం. ఎందుకు దాచలేమంటే, మనం అనుకుంటాం మానవులుగా మనకు భయం ఉండదు, దేవుడు చూస్తుండా అని అనుకుంటాం కొన్ని పనులు చేసేటప్పుడు. వాక్యం చెప్తుంది చూడండి, ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూస్తే 15వ అధ్యాయం 17వ వచనంలో, అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, పాతాళమును అగాధ కూపములు యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. పాతాళం ఎక్కడ ఉంటుంది తెలుసా ఎవరికన్నా? పాతాళం ఎక్కడ ఉంటుంది తెలుసా ఎవరికన్నా? భూమి కింద. దేవుని దృష్టి ఎక్కడుందంట? పాతాళం అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నది, నరుల హృదయం అంట మరి తేటగా ఆయనకు కనబడును కదా. ఏందంట? వినబడిందా? ఏందంట? మరి తేటగా కనబడుతుందంట. హృదయం ఎక్కడ ఉంటుంది? మానవుని శరీరంలో ఉంటుంది. నీ హృదయంలో దేని చేత నింపబడింది? దేవుని కటాక్షం రావాలని మనం ప్రార్థన చేస్తాం, దేవుని ఆశీర్వాదాలు మనకు రావాలని ప్రార్థన చేస్తాం. కానీ నీ హృదయము, దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు, దేవుని ఆలోచన ప్రకారము నీ హృదయము, నీ జీవితము నడిపించబడుతుందా, లేక పాత జీవితంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారము మనము జీవిస్తున్నామా అని లేఖన భాగాల్లో మనము మనల్ని పరీక్షించుకోవాలి. లేఖన భాగాల నుండి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కంట పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచు, నరుల హృదయంలో మరి తేటగా. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయంలో దేవునికి ఇష్టం లేదుందా? దేవునికి ఇష్టం లేదు నీ హృదయంలో ఉందా? దేవునికి ఇష్టం లేని అయిష్టమైంది ఏది మనలో ఉన్నా దేవుని యొక్క కటాక్షము మన జీవితంలోకి రాదు. ఎందుకు మనిషి హృదయం శుద్ధీకరించబడాలి, ఎందుకు పవిత్రంగా ఉండాలి, ఎందుకు మనిషి హృదయము మరి దేవునికి అనుసంధానం కలిగి జీవించాలి అంటే, లేఖన భాగాల్లో మనం చూస్తే దేవుని యొక్క కటాక్షము నీ మీదికి రావాలంటే దేవుడు లక్ష్య పెట్టేది ఏంటంటే, నీ రూపము కాదు, నీ డ్రెస్ కాదు, లేకపోతే నీ హోదా కాదు, లేకపోతే నీ పలుకుబడి కాదు, లేకపోతే నీ డబ్బు కాదు, లేకపోతే నీ చదువు కాదు, లేకపోతే ఆస్తులు అంతస్తులు కాదు. దేవుడు ఏం చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నటువంటి క్రమంలో నీ హృదయము దేవుని వాక్యము చేత నింపబడిందా అనేది మనము చూసుకోవాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది మనిషి హృదయం ఎందుకు శుద్ధి కావాలంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మరి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, హృదయం ఎందుకు శుద్ధీకరించబడాలి జరగాలి. వాక్యం చూడండి, ఎందుకు నీ హృదయము శుద్ధీకరణ జరగాలి, ఎందుకు నీ హృదయం శుద్ధీకరణ జరగాలి? 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైందంట. ఏంటంట? ఏంటి హృదయము? చేతులు మోసకరం కాదు,
నోరు మోసకరం కాదు, కళ్ళు మోసకరం కాదు, కాళ్ళు మోసకరం కాదు, మన శరీరం మన బట్టలు మోసకరం కాదు. దేవుడు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? దేని గురించి మాట్లాడుతుంది వాక్యము? హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఘోరమైన వ్యాధిలో ఉండే కొన్ని విషయాలను కనుక మనము క్షుణ్ణంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశీలన చేస్తే, హృదయము ఎందుకు శుద్ధీకరించబడాలి? పక్కబడినాడు కానీ హృదయము ఎందుకు శుద్ధీకరించబడాలి? ఎందుకు శుద్ధీకరించబడాలంటే హృదయంలో ఏముంటుందంటే అసూయ ఉంటుంది. హృదయంలో ఏముంటుంది? అసూయ ఉంటుంది. హృదయంలో ఏముంటుంది? ద్వేషం ఉంటుంది. హృదయంలో ఏముంటుంది? కోపం ఉంటుంది. హృదయంలో ఏముంటుంది? గర్వం ఉంటుంది. హృదయంలో ఏముంటుంది? చెడు ఆలోచనలు ఉంటాయి. ఇట్లాంటి వాటి నుండి దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఇంప్లిమెంట్ కావాలి, ప్రణాళిక స్థిరపరచబడాలి అని అనుకుంటే మన హృదయము శుద్ధీకరించబడాలి. మరి దావీదు గారు ప్రార్థన చేస్తే హృదయం అంతా కూడా అసూయ చేత నింపబడింది, హృదయం అంతా కూడా ద్వేషము చేత నింపబడింది, హృదయం అంతా కూడా గర్వం చేత నింపబడింది, హృదయం అంతా కూడా కోపం చేత నింపబడింది, హృదయం అంతా కూడా చెడు ఆలోచనల చేత పద్ధతుల చేత నింపబడింది. ఇవన్నీ ఒక మానవుని జీవితంలో ఉంటే దేవుని యొక్క కటాక్షము ప్రణాళిక నెరవేరదు. అందుకనే మరి సమూయేలు గారికి చెప్తుండేందంటే, మనుషులు చూసేదాన్ని నువ్వు చూడకు, ఇజ్రాయేలు ప్రజలు నడిపించడానికి. మనుషులు ఏం చేస్తారు ఈ రోజులలో చూడాలంటే, మరి రాజకీయ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే ఫస్ట్ చూసేది ఏంది? వాడు చదువుకో అది చూడరు. ఏం చూస్తారు? కోట్లు ఉన్నాయా లేవా చూస్తారు. అంతేనా? డబ్బున్నదే నడుస్తుంది రాజకీయం. మరి దేవుడు ఏం చెప్తుండే ఇక్కడ? ఒక హృదయాన్నే చూడాలి. ఎందుకు చూడాలి? ఇజ్రాయేల్ ప్రజలు అంటే కొన్ని లక్షల మంది. ఇజ్రాయేల్ ప్రజల జనాభా ఎంత? కొన్ని లక్షలు ఉంటాయి. ఇప్పుడు ఎంత? ప్రజెంట్ 1 కోటి. అంటే మన రాష్ట్రం కంటే చిన్నది. మన రాష్ట్రం కంటే హృదయము శుద్ధీకరించబడాలి. ఎందుకు శుద్ధీకరించబడాలి? లక్షల మందిని ఏలడానికి ఒక దేవుడు చూసేది ఏంటంటే కటాక్షము మాత్రమే దేవుడు చూస్తూ ఉంటున్నాడు. కనుక మన జీవితాలలో కూడా మరి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తము, దేవుని యొక్క మరి ఆయన ప్రణాళిక నీ జీవితానికి తాకాలి అంటే నీ హృదయంలో నుండి తీసేయాల్సింది ఏంటంటే అసూయ తీసేయాలి, ద్వేషం తీసేయాలి, కోపం తీసేయాలి, గర్వం తీసేయాలి, చెడు ఆలోచనలు తీసేయాలి. అప్పుడు దేవుని యొక్క దృష్టి మనం చూస్తే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20 నుంచి 21 వరకు చూస్తే, మనుషుని లోపలి నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరుస్తుందంట. మన హృదయంలో నుండి ఏది బయటికి వచ్చినా మనుషుల్ని అపవిత్రపరుస్తుంది. అపవిత్రతతోటి దేవుని నామాన్ని గణపరచలేం, అపవిత్రతతోటి దేవుని స్తుతించలేం, అపవిత్రతతోటి దేవుని నుంచి ఆశించలేం. ఈరోజు నువ్వు ఆశించాలి అని అనుకుంటే 21వ వచనం చెప్తుంది ఏంటంటే, లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములు, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును అవన్నీ కూడా బయటకు వస్తాయంట మనిషిలో నుండి. కనుక మనం శుద్ధీకరించబడాలి. ఎక్కడంటే మనము డీల్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, మనము మరి దేనితోటి ఫస్ట్ డీల్ చేయాలంటే వేరుతోటి. మనం మన జీవితంలో దేవుని కటాక్షం రావాలి అంటే మనం దేనితో డీల్ చేయాలంటే మనలో ఉన్నటువంటి వేరుతో డీల్ చేయాలి. ఎందుకు? ఆ వేరే హృదయము. ఆ హృదయము దేవునికి ఇష్ట ప్రకారము నువ్వు జీవిస్తే అప్పుడు ప్రణాళిక బయటికి వస్తుంది. అందుకనే ఇక్కడ ఏమనుందంటే, మరి లోపలి నుండి బయలు వెళ్ళినది మనుషుల్ని అపవిత్రపరుస్తుంది. లోపలి నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనలు, అక్కడ ఉన్న లిస్ట్ అంతా కూడా చదువుకోవచ్చు మనం. కనుక మనము హృదయము శుద్ధీకరణ కావాలి. అందుకనే మరి సమేల్ గారితో చెప్తుండేందంటే,
పై రూపాన్ని లక్ష్య పెట్టకు. నా ప్రణాళిక ఎస్టాబ్లిష్ కావాలంటే, స్థిరపరచబడాలి అంటే మంచి హృదయం కలిగిన వ్యక్తి నాకు కావాలని మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారితో దేవుడు హెచ్చరించడము మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఒక కొత్త రాజును ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరి సమూయేలు గారిని యెషై గారి ఇంటికి పంపించడం మనం చూస్తూ ఉంటున్నాం. సమూయేలు ఎప్పుడైతే యెషై వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు యెషై తండ్రితో మరి సమూయేలు యెషైతో మాట్లాడుతున్నప్పుడు మరి నీ ఇంట్లో ఒక రాజు దేవుడు బయటికి తీసుకొస్తాడని మరి యెషైతో చెప్పినప్పుడు మరి యెషై ఆయన కుమారులందరినీ కూడా వన్ బై వన్ పిలుస్తా ఉంటాడు. ఎవరెవరు ఉన్నారు అక్కడ? పెద్ద కుమారులు ఉన్నారు, బలమైన యోధులు ఉన్నారు, అంతేకాకుండా అందమైన యువకులు ఉన్నారు. యెషై గారికి వీళ్ళందరూ ఎక్కడ పనిచేస్తారు? సైన్యంలో పనిచేస్తారు. మరి సమూయేలు అనుకున్నది ఏంటంటే దీంట్లోనే కనబడే వారిలో ఒక వ్యక్తి ఉండేమో అని అనుకుంటున్నాడు. కానీ సమూయేలుకు దేవుడు చెప్పింది ఏంది? మనుషులు చూసేదాన్ని నువ్వు చూడొద్దు. మనుషులు దేన్ని చూస్తారు? మంచి అందమైన వ్యక్తిని చూస్తారు. మనుషులు దేన్ని చూస్తారు? ఒక మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని చూస్తారు. మనుషులు దేన్ని చూస్తారు అంటే మంచిగా బలాఢ్యులను చూస్తారు. కానీ సమూయేలు చేస్తుంది ఏంటంటే మరి వీళ్ళలో ఒక ఆయన రాజు కావచ్చు అని వాళ్ళని వన్ బై పిలుస్తూ వస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే 16వ అధ్యాయం 7వ వచనంలో అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. అక్కడ ఉన్నటువంటి మనుషులందరిలో మనం సమూయేలు గారు ఏర్పాటు చేసుకుంది ఎన్నుకున్నది ఏంటి అంటే రూపాన్ని చూడాలా లేకపోతే ఇంకొక దాన్ని చూడాలా అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే హృదయాన్ని మాత్రమే లక్ష్య పెట్టుము అని చెప్తున్నాడు. కనుక చివరికి చిన్నవాడైనటువంటి దావీదును పిలిచారు. ఈయన ఎక్కడున్నాడు? బలాఢ్యులున్న చోట్ల లేడు. ఈయన ఎక్కడున్నాడు? అందమైన వారున్న చోట లేడు. ఈయన ఎక్కడున్నారు? రాజభవనంలో లేడు. చిన్నాయన ఎక్కడున్నాడు? ఈయన మరి అందరున్న చోట్ల గుమిగుడిన చోట్ల లేడు. ఈయన ఎక్కడున్నాడు అంటే అడవిలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అక్కడ గొర్రెల దగ్గర ఏముంటుంది? గొర్రెలను కాసే వ్యక్తి దగ్గర ఏముంటుంది? మంచి పర్ఫ్యూమ్ ఉంటుందా? మంచి సెంట్ ఉంటుందా? మంచి బట్టలు ఉంటాయా? లేకపోతే మంచి విషయాలు ఉంటాయి? అక్కడ వాక్యంలో చూస్తే మరి దేవుడు అతనిని రాజుగా ఎన్నుకున్నాడు. అతని పేరే దావీదుగా మనం చూస్తాం. ఎందుకు దావీదును ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే దావీదును దేవుడు చూసేది ఏంది? దావీదు గారిని లక్ష్య పెట్టేది ఏంటంటే దావీదు దేవుని యొక్క హృదయానికి హత్తుకున్న వ్యక్తి. దేవుడు నిన్ను హత్తుకోవాలి అని అనుకుంటే నీ హృదయము శుద్ధీకరించబడాలి. దేవుడు మన హృదయాన్ని చూడాలి అంటే, మన హృదయాన్ని హత్తుకోవాలంటే దేవునికి నువ్వు చూపించేది ఏంటి అంటే నీ హృదయం మాత్రమే. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయంలో ద్వేషం ఉందా? నీ హృదయంలో పగ ఉందా? నీ హృదయంలో పాపం ఉందా? నీ హృదయంలో దేవునికి ఇష్టం లేని ఏదున్నా దేవుని యొక్క లక్ష్యము నీ జీవితంలో మన జీవితంలో నెరవేర్చబడదు. సమూయేలు గారు అనుకుంటున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరి ఓహో ఈయననేమో అనుకుంటున్నాడు. కానీ దేవుని ప్రణాళిక వారి మీద లేదు. దేవుని ప్రణాళిక ఎవరి మీద ఉంది? ఎక్కడో అడవిలో మరి మేకలను గొర్రెలను కాచుకున్నటువంటి వ్యక్తి మీదకి ఆయన దేవుని కటాక్షం పోయింది. ఎందుకు పోవాల్సి వచ్చింది? దావీదు గారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దావీదు గారు ఏమన్నా దేవా నేను ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి నన్ను రాజుగా నియమించాను ఎప్పుడన్నా దావీదు ప్రార్థన చేశాడు? దావీదు యెషై కుమారులు చాలా మంది సౌలు యొక్క సైన్యంలో ఆల్రెడీ పనిచేస్తున్నారు, వారికి అనుభవం ఉంది. యెషై కుమారులో చాలా మంది కూడా సౌలు యొక్క సైన్యంలో పనిచేసేవారే, అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది వారికి. ముందుగానే అనుభవాన్ని చూస్తుండ్రా? దేవుడు లక్ష్య పెట్టే చూడండి, ఇక్కడ మీరు గమనించండి. దేవుడు లక్ష్య పెట్టేది ఏంటంటే హృదయాన్ని లక్ష్య పెడుతుంటున్నాడు. లేని చోటు నుంచి ఆ దావీదు గారిని వెనుక వెళ్తున్నటువంటిది ఏంది? ఆశీర్వాదము వెతుక్కుంటూ పోతుంది. అంటే అడుగండి దావీదుకు దేవుడు ఇయ్యడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు దావీదుకు దేవుడు రాజ్యాన్ని కట్టబెట్టడానికి సిద్ధపడ్డాడు అంటే అతని హృదయంలో దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. చాలా మందిని చూస్తాం, సంవత్సరాలు ప్రార్థనలు చేస్తుంటారు, మరి హృదయం సరిగా లేకుండా ప్రార్థన చేయడం కూడా వేస్టే.
మన హృదయంలో. అందుకనే మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. దావీదు గారు ఎప్పుడు కూడా నన్ను రాజుగా నియమించు, నేను ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలిస్తా, నాకు మంచి అనుభవం ఉంది అని ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. బైబిల్ ఎక్కడ కూడా రాసలేదు. కానీ ఒక మాట చదువుకుందాం మనం. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. ఏం చేసినంట? సౌలును తొలగించి దావీదును ఏం చేసినంట? రాజుగా నియమించాడు. ఎందుకు రాజుగా నియమించాడు? రాజు కావాల్సినటువంటి అర్హతలేంది? ఒక దేశ ప్రధానికి రాజుకు కావలసినటువంటి అర్హతలేంది అంటే చదువు ఉండాలి, హోదా ఉండాలి, పలుకుబడి ఉండాలి, డబ్బులు ఉండాలి. కానీ కటాక్షము ఎవరిని వెతుక్కుంటూ వెళ్తుంది? దావీదును వెతుక్కుంటూ వెళ్తుంది. అతన్ని తొలగించి దావీదును రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇక్కడ దేవుని మాట ఏం చెప్తుందంట? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూసారా? దేవునికి ఇష్టంగా బ్రతుకుతే కటాక్షము నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. చెప్పండి పక్కవారితో, దేవునికి ఇష్టడుగా బ్రతుకుతే దేవుని కటాక్షము నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దేవుని కటాక్షము నిన్ను వెతుక్కుంటూ రావాలి అంటే దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడి అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చని. ఈ రోజు నీ గురించి ఏం సాక్ష్యం వస్తుంది బయటికి? మన గురించి లోకము ఏం సాక్ష్యం ఇస్తుంది? మన గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడు? మన జీవితంలో దేవుని కలిగి ఉంటాం కరెక్టే, కానీ మన హృదయంలో దేవునికి అయిష్టమైంది ఏమి మనలో ఉన్నా అవన్నీ కూడా ప్రభు యొద్దకు చేర్చవు. ప్రభు కటాక్షం మన మీద ఉండదు. కనుక వాక్యంలో చూస్తే అతనిని తొలగించిన ఒక రాజు ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి దావీదు కంటే ముందు సౌలు ఆల్రెడీ పరిపాలిస్తున్నాడు అక్కడ. కానీ దేవుని దృష్టి ఎక్కడ పోయింది? ఒక సరి అయిన వ్యక్తి కావాలి, ఒక దైవికమైనటువంటి వ్యక్తి కావాలి, ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తి కావాలి, ఒక నీతివంతమైనటువంటి వ్యక్తి రాజుగా కావాలి అని వెతుకుతున్నటువంటి తరుణంలో దేవుని యొక్క దృష్టి అడుగని వాటి మీదకి వెళ్ళింది. ఒక వ్యక్తి, మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, ఇది కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేస్తాం. దావీదు ఎన్నడూ కూడా నేను రాజుగా కావాలని ఎన్నడూ కూడా ప్రార్థన చేయలే. మీరు గమనించిన దీంట్లో నుంచి మర్మం, దావీదు ఎన్నడూ కూడా నేను రాజుగా నియమించి ప్రభు అని ఎన్నడూ కూడా ప్రార్థన చేయలే. అట్లాంటి థాట్, ఒక ఆలోచన కూడా దావీదు గారికి రాలే బైబిల్ ఎక్కడ చూసినా. కానీ ఎందుకు దేవుని దృష్టి దావీదు మీదకి వెళ్ళింది? ఎంతమంది చెప్తారు దేవుని యొక్క దృష్టి నా మీద కూడా? నా మీదికి దేవుని దృష్టి రావాలి అనేవారు చేతులు ఎత్తండి. ఎందుకు రావాలి నీ మీదకి అంటే? ఎప్పుడు వస్తుంది నీ మీదకి దేవుని దృష్టి అంటే? హృదయము శుద్ధీకరించబడాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారంట. దావీదు ఎప్పుడు ప్రార్థన చేయలేదు, దేవా నేను రాజుగా నియమించు. మనం ప్రార్థన చేస్తాం, నాకు ఇల్లు ఇవ్వవా దేవా, నాకు కారు ఇవ్వవా దేవా, నాకు బండి ఇవ్వవా దేవా, నాకు అప్పులున్నాయి దేవా, అప్పులు తీసేయి దేవా, నాకు అనారోగ్యం ఉంది, అనారోగ్యం తీసే దేవా, మా ఇంట్లో సమాధానం లేదు దేవా, సమాధాన పరచు దేవా. దాని కిందనే ఉంటుంది ఏమన్నా, సమాధాన పరచువారు ధన్యులు వారు. అక్కడ అన్ని ధన్యతనే ఉంటాయి, అక్కడ రాసి చదువుకోండి, అక్కడ కొండ మీద ప్రసంగం. మనం అనేక విషయాలు కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తారు. మనము అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తాం ప్రతిరోజు కూడా. లిస్ట్ ఉంటుంది ప్రార్థన. దేవా పరలోక మందిరమా తండ్రి, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, అప్పులు పోవాలి, స్వస్థత కావాలి, పిల్లలు చెప్తుంటలేరు, పిల్లలు బాగు చేయి, ఇది లిస్ట్. లాస్ట్కి ఎండ్ ఎక్కడైతుంది? యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ రామ్మా తండ్రి, ఆమె. నువ్వు దేవునికి ఏం ప్రార్థన చేసినావు? మనం ఏం ప్రార్థన చేసినాం దేవునికి? మన సొంత అవసరతల నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం. కానీ దావీదు దేని గురించి ప్రార్థన చేసిండు? ఆయన దావీదు దేని గురించి ప్రార్థన చేయలేనా? దావీదు ఏం చేసిండు? దావీదు దేవుని స్తుతించిండు. దావీదు ఏం చేసిండు? దావీదు కేవలం దేవుని స్తుతించిండు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండే, ఇట్లా దాన్ని కొట్టుకుంటూ
దేవుని స్తుతించేవాడు. దావీదు ఏం చేసిండు? ఆయన రాజుగా చేయి దేవా, నేను అందరికంటే పై పొజిషన్లో ఉండాలి దేవా, లేకపోతే నేను ఉన్నతంగా ఉండాలి దేవా, నాకు అప్పులు ఉన్నాయి దేవా, తొలగించని చేయలే. దావీదు ఏం చేసిండంట? దావీదు దేవుని స్తుతించిండు. ఎట్లా స్తుతించిండు? హృదయం శుద్ధి చేసుకొని దేవుని స్తుతించిండు. కటాక్షము దావీదును వెతుక్కుంటూ వెళ్ళింది. దావీదు అడగలే. దావీదు ఏం అడగలే దేవుని, నాకు ఇది అది అని. చేసింది ఏంది? హృదయము శుద్ధితోటి దేవుణ్ణి ప్రార్థన చేసిన. అంతే. నీ జీవితంలో, మన జీవితంలో కూడా హృదయము శుద్ధి కలిగి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అందుకనే మనుషులు చూసేది దేవుడు చూడడు. దేవుడు లక్ష్య పెట్టేది ఏందయ్యా అంటే హృదయము మాత్రమే. కనుక మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మన హృదయము చాలా ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన నిజాయితీ, మన దేవునితో ఉన్నటువంటి సంబంధము చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఉంటే దేవుని యొక్క కటాక్షము మన ఎడల వస్తుంది. కనుక జీవితంలో నమ్మకత్వము, నిజాయితీ కలిగి మన జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని యొక్క కటాక్షం నీకు రావాలి అంటే మనం హృదయ శుద్ధి కలవారంగా మనం ఉండాలి. కనుక నీ జీవితంలో, అంతేకాకుండా మరి ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే మరి యోసేపు ఐగుప్తు దాసుడుగా పంపించారు. పని చేస్తున్నప్పుడు మరి అక్కడ పోతిఫర్ భార్య కూడా మరి యోసేపును ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో అదొక పెద్ద పరీక్ష. ఆ టైంలో మరి యోసేపు గారు చెప్తుండే ఏంటంటే ఇక్కడ మరి 39వ వచనంలో చూస్తే ఇంటిలో 39 అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి ఇక్కడ చూస్తే యోసేపు గారు ఆమెతోటి ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏం చేసినట్టు? అక్కడ ఏం చేసిన? అక్కడ సమస్త అప్పగించిండు. ఎవరికి అప్పగించిండు? యోసేపు గారికి అప్పగించిండు. మరి యోసేపు గారికి అప్పగించినప్పుడు అక్కడ ఒక శోధన ఎదురైతుంది ఆయనకి. ఇక్కడ చదువమ్మా. అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. అప్పగించింది కానీ ఆయన భార్యను అప్పగించాలి. చెప్పండి. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు గారు చేసింది ఏంటి? అక్కడ పాపాన్ని తిరస్కరించాడు. ఏం చేశాడైనా? దేవునికి నమ్మకంగా నిలబడ్డాడు. ఒక అవకాశం వచ్చింది ఆయనకు, కానీ దాన్ని ఏం చేసిండు? తిరస్కరించాడు. మన ముందు కూడా అనేకమైనటి కనబడుతుంటాయి. దాన్ని తిరస్కరిస్తున్నామా, ఆశ్రయిస్తున్నామా? దేవుడు చూస్తాడు అక్కడ. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దాని ఫలితం ఏమిటి అంటే యోసేపు గారు జైలుకు వెళ్ళాడు. పాపాన్ని తిరస్కరిస్తే జైలుకు పోవడం ఏంటి? పాపాన్ని తిరస్కరించాడు. పోతిఫర్ మరి అక్కడ ఆ భార్య దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తే ఎక్కడికి వెళ్ళిండు? నెక్స్ట్ మూమెంట్ జైలుకు పోయిండు. అంటే ఒక మంచి పని చేస్తే జైలుకు పోవాలా? కానీ చివరికి దేవుడు అతని ఈజిప్టు దేశ ప్రధాన అధికారిగా నియమించాడు. దేవుడు చూసింది ఏంది? దేవుడు దేన్ని చూశాడు? నిజాయితీని చూశాడు. దేవుడు దేన్ని చూశాడు? హృదయాన్ని చూశాడు. దేన్ని చూశాడు? నమ్మకత్వాన్ని చూశాడు. మన జీవితంలో కూడా దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు, నిజాయితీని చూస్తాడు, నమ్మకత్వాన్ని చూస్తాడు. చాలా మంది చూస్తాం మందిరం నుంచి బ్రతుకుతా ఉంటారు. వాళ్ళు మంచిగా అవుతుంటారు, మంచిగా నమ్మకంగా ఉండేటోడేమో రోజు రోజుకు దిగజారిపోతుంటాడు. అంతేనా? ఇది చూస్తామా మన జీవితంలో? చూస్తామా? కానీ ఒక రోజు దాన్నే గట్టిగా పట్టుకొని ఉండాలి. ఒక రోజు ప్రధాన అధికారిగా యోసేపు గారిని దేవుడు నియమించాడు. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము యోసేపు నుంచి ఏంటంటే పాపాన్ని తిరస్కరించాడు యోసేపు. మనకు వచ్చే అవకాశాలను, చెడు అవకాశాలను అన్నిటినీ కూడా దేవుని కొరకు తిరస్కరించాలి. ఎందుకంటే దేవుడు దేన్ని లక్ష్య పెడతాడంటే హృదయాన్ని లక్ష్య పెడతాడు. అంతేకాకుండా దేవునికి నమ్మకత్వం కలిగి మనము జీవించినప్పుడు దేవుని యొక్క కార్యాలన్నీ కూడా చూస్తాం. అంతేకాకుండా మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు రాజు వద్ద పెద్ద అధికారిగా ఉన్నాడు. అతని శత్రువులు అతన్ని పడగొట్టాలని చూస్తూ ఉంటారు. మనం నమ్మకంగా ఉన్నప్పుడు, నమ్మకంగా జీవిస్తున్నప్పుడు ఎవరో ఒకరు పుల్లలు పెడతారు, ఎవరో ఒకరు కాలు పట్టి కొలుస్తారు, ఎవరో ఒకరు వీళ్ళని పడగొట్టాలని చూస్తారు. కానీ దానియేలు గారికి ఏమైందంటే మరి నమ్మకంగా మరి అక్కడ ఉండడం మనం చూస్తుంటాం. అతని శత్రువులు
అతనిని పడగొట్టాలని ప్రయత్నించారు. అందుకే వారు ఒక చట్టం తెచ్చారంట. ఏం చట్టం తెచ్చారు? అక్కడ రాయబడింది, అదంతా పెద్ద స్టోరీ. వారు ఒక చట్టం తీసుకొచ్చారు. ఏం చట్టం తెచ్చారు? రాజును తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయదు. ఎవరికి ప్రార్థన చేయాలి? అసలు ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన ఎవరికి చేయాలి చెప్పండి? ప్రార్థన ఎవరికి చేయాలి? మనం ప్రార్థన ఎవరికి చేస్తాం? రోజు దేవునికి చేస్తాం ప్రార్థన. కానీ ఈ దానియేలు గారిని బట్టి అక్కడ ఒక చట్టం తీసుకొచ్చిరంట. ప్రార్థన ఎవరికి చేయాలి? రాజు. ఆ చట్టం తీసుకొస్తే రాజును తప్ప ఇంకెవ్వరిని కూడా ప్రార్థించొద్దు. కనుక దానియేలు ఏం చేశాడో చూద్దాం. కానీ 6వ అధ్యాయం 10వ వచనం. కానీ దానియేలు సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాల్లోని చట్టము తీసుకొస్తే దేవునికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఎవరికి ప్రార్థన చేయాలని చట్టం తీసుకొచ్చారు? దేవునికి కాదు. ఎవరికి చేయాలి చట్టం తీసుకొచ్చారు? ఏంటంటే అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజుకు పూజ చేయాలి, మరి ప్రార్థన చేయాలని మరి చట్టం తీసుకొస్తే దానియేలు గారు ఏం చేసినంట? యథా ప్రకారము, అలవాటు ప్రకారం ఏం చేసినంట? ముమ్మారు మోకాళ్ళుని ఇంటి పైగదికి కిటికీలు తెరిచి తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దాని ఫలితం వద్దన్న దాన్ని ఏం చేసింది దానియేలు? చట్టం తీసుకొచ్చారు దేశంలో. అక్కడ ఏం తీసుకొచ్చారు చట్టము? ప్రార్థన చెయ్యొద్దు. ప్రార్థన అనేది చేస్తే ఎవరికి చేయాలంట? ఎవరిని ఉద్దేశించి చేయాలంట? రాజును ఉద్దేశించి చేయాలట. ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన దేవునికి చేయాలి ప్రార్థన. కానీ చట్టం ఏం తీసుకొచ్చారు? అధికారం ఉందని ఏం తీసుకొచ్చారు? రాజుకే చేయాలి ప్రార్థన, ఎవరికి చేయదు. దేవుడు లేడు, ఎవడు లేడు అంటే ఇక్కడ దానియేలు గారు ఏం చేసినంట? అతని ఇంటికి వెళ్ళి కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన ప్రార్థన చేయుచు దేవునిని స్తుతించాను. తద్వారా ఏమైందో తెలుసా? తీసుకుపోయి ఎక్కడ పడేసారు? సింహాల బోనులో పడేసిండు. చేయొద్దన్న పని చేశాడు దానియేలు గారు. కానీ దేవుడు అతన్ని కాపాడేవారు. 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి ఏం చేసినంట? దేవుని దృష్టికి ఎట్లా కనిపించిందంట? మన దానియేలు గారు ఎట్లా కనిపించిందంట? మనుషులేమో దేన్ని చూశారు? మనుషులు దానియేలు గారు చేసిన ప్రార్థనను చూశారు. కానీ దేవుడు ఏం చూసిండు? ఇక్కడ దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపినట్టు. మనుషులు ఏం చూశారు? దానియేలు గారిది ఈయన ప్రార్థన చేయొద్దు అంటే ప్రార్థన చేస్తుండే తీసుకుపోయి బోన్లో పడేసారు. సింహాలు ఉండే బోన్లో పడేస్తే బ్రతమా? మనుషులు ఏం చూసిరంట? నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన సింహపు బోన్లో పడేసినట. ఒక 10-20 సింహాలు ఉన్న దాంట్లో తీసుకుపోయి దానిలో పడేసారు. అక్కడ మనం పులి ఉందంటేనే దాక్కున్నాం ఫస్ట్ థింగ్. ఎందుకు? చంపేస్తుంది అది. మనుషులు కనబడితే పండుగ దావ. దానిలో తీసుకుపోయి ఎక్కడ పడేసిరంట? సింహపు బోన్లోనే పడేసిరంట. ఎట్లుంటుందో పరిస్థితి అప్పుడు మనల్ని పడిస్తే? ఆడ సింహం ఫస్ట్ కరుస్తుందో లేదో కానీ హార్ట్ అటాక్ వచ్చి ఫస్ట్ మనమే చచ్చిపోతాం అక్కడ, అంతేనా? కానీ దానియేలు గారు చూస్తే ఇక్కడ యెహోవా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే పరలోకం నుండి దూతను పంపించినండి దేవుడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ఒక నమ్మకమైన వ్యక్తిని, దేవుని దాసుని విడిపించడానికి పరలోకం నుండి దూత విడుదలైంది. మనుషులు దేని లక్ష్య పెట్టారు? దానియేలు ప్రవర్తన లక్ష్య పెట్టారు. దానియేలు చేసింది తప్ప, వ్యభిచారం చేసిందా, దొంగ పని చేసిందా, మోసం చేసిందంటే దానియేలు ఏం చేయలేదు. దానియేలు ఏం చేసిండు? దేవునికి ప్రార్థన చేసిండు. దానియేలు గారు ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న ప్రజలకు నచ్చకుండా తీసుకుపోయి ఏం చేసిందంట? సింహపు బోన్లో పడేస్తే దేవుని కటాక్షము ఎవరి మీదకి వచ్చింది అంటే, ఎవరి మీదకి వచ్చింది? దానియేలు మీదకి వచ్చి దేవుడు ఒక దూతను పంపి, ఇక్కడ చూడండి, ఇక్కడ దూతను నంపించి సింహంలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. వాటి నోళ్లను మూయించినంట దేవుడు. ఎందుకు? సింహపు నోళ్లను దేవుడు ఏం చేసినంట? మోయించినట్టు. ఎందుకు? దానియేలు హృదయము శుద్ధీకరించబడిన హృదయము. నీ జీవితంలో, మన జీవితంలో దేవుని యొక్క కటాక్షము,
దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలోకి రావాలి అంటే మన హృదయము శుద్ధీకరించబడాలి. అందుకనే మనం నేర్చుకున్నాం ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేది. ఇక్కడ దానియేలు గారు దేవుని లిటరల్ గా దేవుని సన్నిధిని అనుభవించాడు. ఇక్కడ రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా అని అంట. ఇక చేయవలసింది ఏంటంటే మరి శుద్ధ హృదయం ఏం చేస్తుందంట, భయపడదు. శుద్ధ హృదయం ఏం చేస్తుంది, దేవునికి నమ్మకంగా ఉంటుంది. అది సింహ బోనైనా కోళ్ళ బోనైనా ఎక్కడ ఉంటుంది, అది దేవునికి నమ్మకంగా ఉంటుంది. మనము నమ్మకంగా ఉన్నామా దేవుని దగ్గర? దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉన్నామా? దేవుని బిడ్డలమే, చర్చికి వచ్చే బిడ్డలమే, విశ్వాసులమే, కానీ మన హృదయము దేని చేత నింపబడింది? నీ హృదయము దేని చేత శుద్ధీకరించబడాలి అంటే మనం దేవుని వాక్యము ద్వారా మన జీవితాలను నిర్మించుకోవాలి. దేవుని వాక్యం చేత మన హృదయము నింపబడాలి. అప్పుడు నీకు కూడా కష్టం వచ్చినప్పుడు దానియేలు వలె దేవుని దూత నీకు కూడా విడుదల అవుతుంది. కనుక లేఖన భాగాల్లో చూస్తే దావీదు గారు ప్రార్థన చేశారు. ఏంటంటే ఆ ప్రార్థన 51:10 కీర్తనలు 51వ కీర్తన 10వ దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. మనం కూడా అదే రీతిగా ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? నా హృదయంలో శుద్ధ హృదయం కలుగజేయి. ఈ ప్రార్థన ఎవరైనా చేశారు ఎప్పుడైనా? ప్రార్థన ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాలి. ఎందుకంటే మనము చుట్టూ ఉన్నది ఒక పాపపు ప్రపంచంలో మనం బ్రతుకుతుంటున్నాము. పాపపు ప్రపంచంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనము దేవుని బిడ్డలంగా, ప్రత్యేకింపబడిన వ్యక్తులంగా మనం ప్రతినిత్యం కూడా ఇదే ప్రార్థన చేయాలి. నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి, నూతన స్వభావంతో, నూతన మనసుతో, నూతన ఏకాగ్రతతో, నూతన హృదయంతో మనము దేవుని దగ్గర ప్రతినిత్యం కూడా ప్రార్థన చేసే బిడ్డలంగా మనం ఉండాలి. కనుక దావీదు జీవితంలో మనం చూస్తే దేవుని కటాక్షము నిరంతరము ఆయనను వెంబడిస్తూనే ఉంది. కొన్ని సందర్భాలలో పాపం ఊపిలోకి వెళ్ళాడు, కానీ దేవునితో సంబంధం మాత్రం ఎప్పుడు కూడా తెంచుకోలే. కనుక మరి మన జీవితంలో ఈ వ్యర్థమైన వాటి అందు మనసుంచక మరి దేవుని యొక్క బైబిల్ వాక్యం మీద, దేవుని వాక్యం మీద, దేవుని మీదనే మనం నిరంతరం కూడా మరి నడిపించబడాలి, కడగబడాలి, శుద్ధీకరించబడాలి. దేవుని కటాక్షము నిరంతరం మనం పొందుకోవాలి. మనుషులు చూసేది పైరూపమే, కానీ దేవుడు లక్ష్య పెట్టేది నీ హృదయము, మన హృదయం. ఆ హృదయంలో ఈరోజు మనం ప్రార్థన చేసేది ఏంటంటే అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని ప్రార్థన మనం చేయాలి. చివరిగా ఒక మాటను చదువుకొని మనం ముగించుకుందాం. 24వ కీర్తన 3 నుంచి 4 వరకు. 24వ కీర్తన 3 నుంచి 4 వరకు. యెహోవా పర్వతమునకు ఎక్కి దిగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. యెహోవా వలన ఏం చేశారంట? ఎవరు ఆశీర్వాదం పొందుతారు? చూడండి ఏం చెప్తుందో. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టమైంది ఏంటి? ప్రియా దేవుని సంఘం, మనము చిన్న వాటిలో దేవుని దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోతామండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే యెహోవా వలన ఆశీర్వాదము నొందును. అక్కడ దాగుంది నీ ఆశీర్వాదం. చెప్పండి పక్క వారితో, అక్కడ దాగుంది నీ ఆశీర్వాదం. చెప్పండి, అక్కడ దాగుంది నీ ఆశీర్వాదం. దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడా? కొందరిని ఆశీర్వదిస్తాడా? శుద్ధ హృదయము కలగజేయు అని ప్రార్థన చేయి ఈ రోజు నుంచి. మరి అంతేకాకుండా మరి వ్యర్థమైన దాన్ని మనం మనసు పెడితే దేవుని నుంచి దూరం అయిపోతాం. మనకు అవసరం లేదు, మనుషులు చేసేది మనకెందుకండి? నిత్య రాజ్యంలో ఉండడానికి మనం అక్కడ స్థానం పొందుకోవాలి. దేవునితో మరి నిత్యత్వంలో ఉండడానికి మనం స్థానం సంపాదించుకోవాలి. మరి దావీదు గారు నాకు అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేయలేదు. కటాక్షము, దేవుని కటాక్షం ఏం చేసిందంట? దావీదును వెతుక్కుంటూ వెళ్ళింది. దావీదు వ్యర్థమైన మనసు పెట్టక, కపటంగా ప్రమాణం చేయలేదు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగిండు వాడే యెహోవా ఆశీర్వాదం పొందుకుంటారు. దావీదు కుటుంబంలో యెష్షయి కుమారులు అందరూ కూడా సౌలు సైన్యంలో పనిచేస్తుండే. వారి చేతులు అంత
అప్పటికే మరి అపరిశుభ్రంగా దేవుని విరుద్ధమైన పనులు చేస్తుండే. కానీ దావీదు మాత్రం ఎక్కడ ఉండే? అడవిలో గొర్రెల కాపరిగా ఉండే. కటాక్షం ఏం చేసింది? శుద్ధమైన మనసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. శుద్ధమైన మనసు, మరి వ్యర్థమైన మనసు లేని దగ్గరికి శుద్ధమైన మనసు ఎక్కడుందో అక్కడికి దేవుని కటాక్షము పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నీ హృదయం ఈరోజు శుద్ధమైన మనసు కలిగి ఉంటే దేవుని కటాక్షము నువ్వు వద్దన్నా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎంతమంది కావాలి వద్దన్నా నాకు వెతుక్కుంటూ రావాలని? దేవుని ఆశీర్వాదము నాకు వద్దు అన్నా వెతుక్కుంటూ రావాలని వాళ్ళు చేతులు ఎత్తండి. అది దేవుని ఆశీర్వాదం. చేయవలసింది ఏంది? శుద్ధ హృదయము కలుగజేయము అని ప్రార్థన చేయాలి. వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు ఉండాలి. కనుక బైబిల్లో మొదటి అంశంలోకి వస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారట. నీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుని యొక్క కటాక్షము నీకు రావాలంటే నీకు కావాల్సింది శుద్ధ హృదయం. అందరం 2 నిమిషాలు తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మన జీవితంలో దేవుడు లేకపోతే అంతా శూన్యమే. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఈ మధ్యాహ్న కాల 2 నిమిషములు దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా? మన పక్కకు ఎవరు కూర్చున్నారో వాళ్ళ గురించి అవసరం లేదు. నీ హృదయము దేవుని హృదయంతో తాకుతుందా? దేవుని హృదయానికి అనుసంధానం కలిగి ఉందా? దేవుని హృదయానికి అనుసంధానం కలిగి ఉందా? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా హృదయము దేవునికి ఇష్టంగా ఉందా? నా ఆలోచనలు శుద్ధంగా ఉన్నాయా? నా జీవితము నిజాయితీగా ఉందా? యథార్థతగా ఉందా? మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంట. ఈ 3 ప్రశ్నలు, హృదయం దేవునికి ఇష్టంగా ఉందా? నా ఆలోచనలు శుద్ధంగా ఉన్నాయా? నా జీవితం యథార్థంగా నిజాయితీగా మనం జీవిస్తున్నామా? యేసు చెప్పిన మాటను గుర్తు చేసుకొని మన జీవితంలో శుద్ధ హృదయం కలగజేయము అని మనం ప్రార్థన చేయాలి. మా హృదయాలను పరిశీలించు ప్రభువా, మా లోపల ఉన్న ప్రతి కల్మషాన్ని తొలగించుము. నీ వాక్యము చేత మా హృదయాలను శుద్ధి చేయము. నీ చిత్త ప్రకారము జీవించుటకు మాకు సహాయం చేయము. దేవా, నీకు వ్యతిరేకంగా బ్రతికిన, అన్ని ఆచారాలు పాటించిన, లోకానుసారంగా బ్రతికిన, లోక పద్ధతుల వైపు వెళ్ళిన నీ కటాక్షము, నీ ఆశీర్వాదం మమ్మల్ని దర్శించదు ప్రభువా. అయా, మరి ఒక దానియేలు వలె, ఒక దావీదు వలె ప్రభువా, ఒక యోసేపు వలె మేము కూడా శుద్ధ హృదయముతో, నిజాయితీతో, మరి నీతివంతమైనటువంటి హృదయంతో నీ దగ్గరికి వస్తుంటున్నాం. మా ఎడల మీ కటాక్షము చూపించు ప్రభువా. నాయన, నిత్యత్వ రాజ్యంలో మమ్మల్ని చేర్చండి ప్రభువా. దేవా, ఈ దినము మా హృదయాలను నూతన పరుచుకుంటున్నాం. శుద్ధ హృదయము కలగజేయము తండ్రి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.